హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఒక కస్టమర్ వచ్చి 5 శారీస్ ఇచ్చారండి. 5 శారీస్ అంటే ఇవి సిల్క్ శారీలండి. వీటికి లైనింగ్లు అనేవి మనము షింక్ చేసుకొని వేసుకోవాలి. షింక్ చేసి చేయడం అంటే మనము నీళ్ళల్లో పెట్టి గుంజి ఆరేసి తర్వాత ఐరన్ చేసి కట్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి, బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుందండి. అలా షింక్ చేయకుండా వేసుకున్నాం అనుకోండి, మనము బ్లౌజు కుట్టేశాక వేసుకున్నాక తర్వాత ఒక ఉతికామంటే అవి షింక్ అయిపోతాయి అన్నమాట. షింక్ అవ్వడం అంటే ముడుచుకుపోతాయి అవి. అప్పుడు బ్లౌజ్ షేప్ అనేది ఉండదనమాట. మనం షింక్ చేసుకొని నీళ్ళలో గుంజేసుకొని వేసుకున్నాం అనుకోండి, అప్పుడు మనం కాటన్ క్లాత్ కదా, అది ఎంతవరకు షింక్ అవుతుంది. 1 మీటర్ తీసుకున్నాం అనుకోండి, 90 సెంటీమీటర్స్ అవుతుంది. అప్పుడు మనం కుట్టేసిన తర్వాత షింక్ చేయకుండా కుట్టిన తర్వాత వేసామనుకోండి, అప్పుడు చూడండి గుంజిన తర్వాత బ్లౌజ్ అనేది షింక్ అయిపోయినట్టు టైట్ బ్లౌజ్ అనేది షేప్ అవుట్ అయిపోతుందండి. టైట్‌గా అయిపోతుంది. మళ్ళీ మన దగ్గరకి తీసుకొస్తారు వాటిల్ని. ఇవేంటి ఇలా ఉన్నాయని చెప్పి. ఏసుకున్నప్పుడేమో బానే ఉంటాయి. తర్వాత ఒక ఉతకగానే అవి షింక్ అయిపోతాయన్నమాట. షింక్ అంటే తెలీదు కదా! షింక్ అవ్వడం అంటే కాటన్ గ లైనింగ్ వేస్తాం కదా! అవే కాటన్ అనేది ముడుచుకుపోతుంది. దానివల్ల అదేనండి షింక్ అవ్వడము. ఎప్పుడైనా సరే, ఎవరివైనా సరే ముందు లైనింగ్ అనేది షింక్ చేసుకొని, తర్వాత ఐరన్ చేసుకొని, తర్వాత కట్ చేసుకోండి. అప్పుడు బ్లౌజులనేవి పర్ఫెక్ట్‌గా కుదురుతాయండి. కొద్దిగా పోయినా అక్కడనేది పర్ఫెక్ట్‌గా కుదురుతాయి. ఈ టిప్ మీకు యూజ్ అయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాటా! సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.